అదే మేము ఎక్కడ వినలే అసలు ఈ తరహా పోలీసులు ఇలా చేస్తారనేది ఊహించిన కూడా. మీరు అడగొచ్చు. ఇప్పుడు నాకు 25 సంవత్సరాల, ఒక 15 సంవత్సరాలు న్యాయవాదిగా, ఒక 10 సంవత్సరాలు జడ్జిగా, 25 సంవత్సరాలు సుదీర్ఘమైన న్యాయ అనుభవం ఉంది నాకు. ఉమ్, అంటే బోత్ ది బార్ అండ్ బెంచ్ చూసినటువంటి వ్యక్తిగా. ఉమ్, సహజంగా ఒక పోలీస్ ఆఫీసరు తీసుకొచ్చి కొట్టి, ఆ కొట్టిన దెబ్బలకు చనిపోయిన తర్వాత ఇతను సహజ మరణం పొందింది, ఇతను మేము చంపలేదు, ఉమ్, ఇతను అనారోగ్యంతో చచ్చిపోయాడు, ఇదిగోండి శవం ఎక్కడో పడేయటం, ఇదంతా వేరు. ఉమ్, ఈవెన్ జై భీమ్ సినిమాలో అది అవును. ఈవెన్ వాస్తవంగా జరిగింది. ఉమ్, కానీ కొద్దిగా మనం హైపోథెటికల్ గా తీసుకుని జై భీమ్ సినిమాను తీసుకున్న ప్రామాణికంగా, ఉమ్, చంపిన తర్వాత ఆ శవాన్ని ఎక్కడో ఊరవతల పడేశారు, ఒక రాష్ట్రం అవతల పడేశారు. అవును. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, బహుశా మన మంత్రి గారు చెప్పినట్టుగా విజిబుల్ పోలీసు, ఇన్విజిబుల్ పోలీసు, డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నాం, ఉమ్, అడ్వాన్స్ మోడల్ బిఎన్ఎస్ఎస్ లోకి వచ్చాము, మా పోలీసులకు మీరు కితాబ్ ఇవ్వండి, మేము అధునాతన పద్ధతులు వాడుతున్నాం క్రైమ్ రేట్ ని తగ్గించటానిక. అంటే క్రైమ్ రేట్ ని తగ్గించడానికి కూడా ఇది ఒక పద్ధతి ఏమో నాకు అనిపించింది ఎవరు మన అనిత గారు మాట్లాడిన తర్వాత. ఉహుం, ఇప్పుడు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని మనకి ఒక ఒక సామెత ఉంది. అవును. అంటే మనం దాన్ని క్యూర్ చేయడం కంటే అసలు లేకుండానే చేయడం. ఉమ్, ఇప్పుడు గంజాయిని తగ్గించాలి. గంజాయిని తగ్గించాలంటే ఏం చేయాలి? ఉమ్, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు అన్న ఆరోపణ ఉన్నవాడిని చక్కదు. ఓకే. అదొక మెథడ్. ఉమ్, 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 ఆవిడ క్రైమ్ రేట్లను తగ్గించే ప్రాసెస్ లో భాగంగా ఆవిడ ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం సోకాల్డ్ నాకు ఇంతకు ముందు అర్థం కాల కొత్త చట్టాలను తయారు చేసి క్రైమ్ రేట్లను తగ్గించి నేను ఒక ఒక అధునాతనమైనటువంటి లా అండ్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తాను, నాకు అధికారం ఇవ్వలేని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు నాకు అర్థం కాదు. ఉమ్, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన జరుగుతుంది, ఇది ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పినప్పుడు నారా లోకేష్ గారు నాకు అర్థం కాదు. ఉమ్, బహుశా క్రైమ్ రేట్ ను తగ్గించడం ప్రాసెస్ లో భాగంగా ఉమ్, క్రైమ్ చేసినటువంటి వ్యక్తిని మీరు Assassination. ఎలిమినేట్ చేయటమే క్రైమ్ రేట్ ను తగ్గించడంలో ప్రాసెస్ లో భాగం అని మీరు అనుకుంటే ఉమ్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఉమ్. ఎందుకంటే మానవ హక్కులు మీరు లేక- మానవ హక్కులు తీసి పక్కన పెట్టండి నరసింహరావు గారు. ఇప్పుడు తునిలో ఒక పాపని ఉమ్, ఒక ముసలతను ఒక ఇబ్బందికరమైన పరిస్థితి చేశాడు అన్నది మనం మానవ సమాజం అంతా ఖండించింది. అవును. నేనేం దానికి సపోర్ట్ కాదు. ఉమ్, ఒకవేళ అలాంటి పని చేసి ఉంటే, ఉమ్, ఎందుకంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఉమ్, 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 కాబట్టి సాక్ష్యాధారాలు అనేవి ప్రామాణికంగా ఉండాలి, అవి కూడా జ్యుడిషియస్ గా ఉండాలి, అవి కూడా న్యాయబద్ధంగా ఉండాలి. ఉమ్, ఈవెన్ మరణ శిక్ష వేసేటువంటి వ్యక్తికి కూడా నీ చివరి కోరిక ఏంటి అని అడిగేటువంటి న్యాయ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకుంటాం. కరెక్ట్. అండ్ మస్ట్ రెస్పెక్ట్ ది జ్యుడిషియరీ సిస్టమ్. ఉమ్, ఆ వ్యక్తి ఒక ఆరోపణ ఉంది కదా అని చంపేయటం తప్పని నేను అన్నా, అంతే. ఉమ్, మీరు అతనికి వారం రోజుల్లోనా నెల రోజుల్లోనా ఎక్స్పీడియట్ గా ట్రయల్ చేయండి, అతనికి కఠినంగా మరణ శిక్ష వేయండి. ఉమ్, అట్ ది సేమ్ టైం చిత్తూరులో ఒక 6 ఏళ్ల పాపని అవును. ఇబ్బంది పెట్టాడు అనేటువంటి ఇంకొక అతను, ఆ తెల్లవారేపాటికి అతను చనిపోయాడు. అవును. ప్రభుత్వం చాలా ప్రౌడ్ గా క్లెయిమ్ చేసింది ఇవి సూసైడ్లు అని. ఉమ్, ఆ రోజు నా సిస్టమ్ ని మీ మీడియా క్వశ్చన్ చేస్తున్నట్టయితే, ఉమ్, ఆ రోజున మీ మీడియా సపోర్ట్ చేసి ఉండకపోయినట్టయితే, ఈ రోజు సాయి కృష్ణ మరణం మీద మాట్లాడే అర్హత మీ మీడియాకి లేదు అసలు. ఉమ్, 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 ఉమ్. నేను మీ మీడియాని కూడా నేను చాలా తీవ్రంగా దుయ్యబట్టాలి. Definitely, I do admit. ఆ రోజున తునిలో జరిగిన సంఘటన ప్రతి మీడియా సపోర్ట్ చేసింది. అవును, అవును. ఆ క్షణానికి ఆ భావోద్వేగ రోజున బాధితుడిగా ఇప్పుడు నేనేమంటానంటే, సార్ యాజ్ ఎ లాయర్ గా, యాజ్ ఎ ప్రుడెంట్ మ్యాన్ గా, ఒక ప్రజాస్వామ్యాన్ని, ఒక రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఇట్లాగే మాట్లాడతాను. ఈవెన్ రేపొద్దున నన్ను ఎవరైనా మర్డర్ చేసినా కానీ అతనికి ఫెయిర్ ట్రయల్ తోనే అతనికి ఉరిశిక్ష వేయాలని కోరుకునే వ్యక్తిని. అంతే కదా, చట్ట ప్రకారం వెళ్ళాలి కదా. వీ షుడ్ ఒబే ద లా కదా. నెంబర్ టూ ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు, ఒక గంజాయి తాగాడు అనేటువంటి, లేకపోతే గంజాయి అమ్ముతున్నారు అనేటువంటి ఒక ఎస్సీని, బీసీని, ఎస్టీ, ముస్లింని తీసుకొచ్చి రోడ్డు మీద అధికారుల కోటింగ్ పెట్టి కాళ్ల మీద బూట్లేసి తొక్కి పక్కకు జరిపేవంటే ఇంకో 50 దెబ్బలు కొడతామని వార్నింగ్ ఇచ్చిన రోజునే హోమ్ మినిస్టర్ ఆ సిఐని సస్పెండ్ చేసి ఆయన ఎక్కడికన్నా పంపించినట్లయితే ఈ సమస్య ఉండేది సార్. కాదు సార్, మీకు అసలు మీకు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం, బయట నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ కేసులో ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు శ్రవణ్ గారు? మీ జస్ట్ మీకు అర్థమైంది ఏంటో చెప్పండి. నాకు అర్థమైందని చెప్తాను సార్. సాయి కృష్ణ అనేటువంటి ఒక అబ్బాయి నేర చరిత్ర ఉన్నటువంటి అబ్బాయి.
అతని మీద చాలా కేసులు ఉన్నాయి, కానీ అన్ని కేసులు కొట్టేశారు. కేవలం 2 కేసులు మాత్రమే పెండింగ్ ఉంది. ఓ మ్మ్. ఈ 2 కేసులు పెండింగ్ ఉన్న సందర్భంలో ఇతను కోర్టుకు అటెండ్ కావాలి. మ్మ్. ఇతను కోర్టుకు అటెండ్ కాకపోయేసరికి నాన్ అవైలబుల్ వారెంట్ కోర్టు ఇష్యూ చేసింది. మ్మ్. సహజంగా నాన్ అవైలబుల్ వారెంట్ కోర్టు ఇష్యూ చేసినప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులు. మ్మ్. సో మే 9వ తారీఖున సాయి కృష్ణ మీద వారెంట్ ఇష్యూ అయింది. మ్మ్. మీ అబ్బాయి ఎక్కడున్నాడు, మీ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పాలి అని తల్లి దగ్గరకు వచ్చి పోలీసులు ఫోర్స్ చేసినమాట వస్తుంది. మ్మ్. ఆ సందర్భంలో తల్లి దగ్గర ఫోన్ లాక్కొని మ్మ్. మీ ఎందుకంటే సహజంగా కొడుకు తల్లికి ఫోన్ చేస్తాడుగా. చేస్తాడుగా. మ్మ్. ఏం పెద్ద మర్డర్ కేసు, పెద్ద అంతర్జాతీయ కేసు కాదు కదా. ఆ. వారెంట్ ఉంది, ఎక్కడికో పారిపోయాడు, ఎక్కడో ఉంటున్నాడు, తల్లికి ఫోన్ చేస్తాడు, అమ్మ నేను పలానా చోట ఉంటా పలానా చోట ఉంటానని సహజంగా చెప్తాడు. చెప్తారు కదా. మ్మ్. ఆ విధంగా ఈవిడ ఎక్కడున్నాడో కనుక్కోవాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో పోలీసులు తల్లి దగ్గరకు వచ్చారు. మ్మ్. ఇది తల్లి చెప్తున్న ప్రాథమికమైన సమాచారం. సమాచారం. ఇట్స్ నాట్ మై ఎలిగేషన్. మ్మ్. ప్రాథమికంగా ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి తల్లి. ఏ తల్లి కూడా కొడుకు మరణం గురించి అబద్ధం చెప్పదనేటువంటి మాటకు నేను చెప్తున్నాను. అవును. ఆ. సో ఈ రోజు తల్లి వచ్చిన తర్వాత తల్లి తల్లి దగ్గరకు వచ్చి మే 9వ తారీఖు వచ్చి మ్మ్. మీ కొడుకు ఎక్కడ ఉన్నట్టు చెప్పండి, మొబైల్ ఫోన్ లాక్ అని మొబైల్ ఫోన్ ద్వారా ఇతను మార్కాపురంలో ఉన్నారని ట్రాక్ చేశారు. ఓకే. మ్మ్. మార్కాపురం ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళి మార్కాపురం నుంచి ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మ్మ్. ఇది పోలీస్ వెర్షన్ కూడా ఇదే ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓహో. ఓకే. హైకోర్టులో మన హెవియస్ కార్పస్ పిటిషన్ జరిగినప్పుడు పోలీస్ వెర్షన్ కూడా ఇదే. మ్మ్. మేము తీసుకొచ్చిన మాట వాస్తవం, మ్మ్. కానీ విచారించి వదిలేసాము. మ్మ్. నేనేమంటానంటే మ్మ్. ఒక ఎన్బిడబ్ల్యూ మీద ఎగ్జిక్యూట్ చేసి కోర్టు ఎన్బిడబ్ల్యూ మీద ఎగ్జిక్యూట్ ఇది 2 అంశాలు ఉంటాయి. మ్మ్. జడా శ్రావణ్ కుమార్ మీద ఒక కేసు బుక్ అయింది, మ్మ్. కోర్టుకు వెళ్ళాల, మ్మ్. కానీ నన్ను కానిస్టేబుల్ కేసు కాబట్టి నన్ను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఎప్పుడైనా ఉంటుంది. మ్మ్. సో నన్ను ఎక్కడైనా పట్టుకొచ్చి విచారించి వదిలేసే అధికారం పోలీసులకు ఉంటుంది మ్మ్. కదా. కానీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చిన తర్వాత పోలీసులకి విచారించి వదిలేసే అధికారం లేదు. ఓకే. వన్స్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత దే కాంట్ డూ ఇట్. ఓకే. దే కాంట్ డూ ఇట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. ఓకే. ఓకే. సో వీళ్ళు వారెంట్ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ లో భాగంగా ఆ బాబుని తీసుకొని సాయికృష్ణను తీసుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చాము, విచారించి వదిలేసాము అంటారు పోలీసులు. మ్మ్. మ్మ్. విచారించి వదిలేసే ప్రాసెస్ కాదు ఇది. మ్మ్. అతను విచారించకుండా అతను తీసుకొచ్చి ఏం చేశారు అంటే ఇది పోలీస్ వెర్షన్, వాళ్ళ అమ్మ వెర్షన్, అంత వెర్షన్. మ్మ్. విచారించి మేము వదిలేసాము, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలియదు అనేది ప్రాథమికంగా పోలీసుల యొక్క వెర్షన్. ఓకే. బట్ ఇన్ గ్రౌండ్ ఏం జరిగింది, మ్మ్. ఇన్ రియాలిటీ ఏం జరిగింది, మాకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఇతన్ని తీసుకొచ్చి మ్మ్. గంజాయి కేసెస్ లో ఉక్కుపాదం మోపాలి, ఎవడైతే గంజాయి తాగుతున్న వాడిని ఎన్కౌంటర్ చేయాలి, మ్మ్. గంజాయి తాగుతున్న వాడిని రోడ్డు మీదే, వాస్తవంగా రోడ్ల మీద ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినప్పుడు రోడ్డు మీద పెరేడ్ చేయించినప్పుడు నేనే హైకోర్టుకు వెళ్ళి రోడ్డు మీద అవును, పెరేడ్ చేయించొద్దని ఆర్డర్ మనం తీసుకొచ్చాను. మాట్లాడుకున్నాం కూడా అప్పుడు కేసు గురించి మాట్లాడుకున్నాం. నేనే తీసుకొచ్చాను. ఆ తర్వాత కేసులు ఫైల్ అయిన తర్వాత ఏ ఒక్క వ్యక్తిని కూడా రోడ్డు మీద చెప్పటం, మ్మ్. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు వాళ్ళని ఎందుకు అట్లా చేస్తున్నారని ప్రశ్నించిన తర్వాత దే ఆర్ నాట్ డూయింగ్ అవును. నౌ. మ్మ్. అయితే మ్మ్. గంజాయి కేసెస్ లో ఉన్నటువంటి వ్యక్తులని ఎన్కౌంటర్ చేయండి, చిన్న పిల్లలను ఇంకొకరు చేసే కేసెస్ లో ఎన్కౌంటర్ చేయండి, ఇది బయట ప్రపంచానికి తెలియకుండా చేయండి అని పోలీసులకి, పోలీస్ డిపార్ట్మెంట్ కి హోమ్ మినిస్టర్ మౌఖికంగా ఇచ్చినటువంటి ఆదేశాలు. అవునా? 100%. ఆహా. ఓకే. ఇలా ఆదేశాలు మీరు దాచిపెట్టుకోండి. ఎందుకంటే మ్మ్. గంజాయి లేని సమాజాన్ని 3 నెలల్లో సృష్టిస్తామని చెప్పిన తర్వాత గంజాయి కేసులు రెట్టింపాయి. ఓహో. రెట్టింపైనప్పుడు డిఫెన్స్ లో పడిపోయింది ఆవిడ. మ్మ్. సో పోలీసులు పోలీసులు రోడ్డు మీద కర్కశంగా లాఠీలతో కొలితే పోలీసులను సపోర్ట్ చేసిన హోమ్ మినిస్టర్ సార్. అవును. తప్పేంటి, వాళ్ళు క్రిమినల్స్ కదా, కొడితే తప్పేంటి అని మాట్లాడు, ఓపెన్ గా క్రిమినల్ మాట్లాడారు. కులం ఏంది, మతం ఏందని చెప్పిన హోమ్ మినిస్టర్ సార్. అవును. ఆడపిల్లల్ని టచ్ చేస్తే పనిష్మెంట్ ఎలాగా ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి సార్. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ పిల్లోడు చనిపోయాడు అని వార్తలు వస్తున్నప్పుడు కూడా వీడు మంచోడు కాదు, వీడిని చంపేస్తే తప్పేంటి తరహా క్యాంపెయిన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. వస్తాను అది కూడా వస్తాను. అయితే ఈ హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ అబ్బాయి గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, గంజాయి కేసులు ఉన్నాయని తీసుకొచ్చి అతన్ని విపరీతంగా 3rd డిగ్రీ ఉపయోగించడం అనేది వాస్తవం. ఓహో. ఆ కుర్రోడు సహజంగా ఎలా ఉంటుందండి సార్, చిన్న కుర్రోడు సార్, 26 సంవత్సరాల కుర్రోడు, చాలా లీన్ గా ఉంటాడు. అంటే 4 దెబ్బలు కొడితే చచ్చిపోతాడు. పోలీస్ దెబ్బలు అంత ఈజీగా ఉంటాయా సార్? కాస్త బలంగా ఉన్నవాడు ఎవడో
వాడు తట్టుకోగలడు కానీ ఈ అబ్బాయి తట్టుకోలేడు కదా. మ్మ్. నాకు మేము అనుకోవటం ఆ అబ్బాయిని విపరీతంగా కొట్టిన సందర్భంలో మ్మ్. సహజంగా ఏదో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. మ్మ్. ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సహజంగా పోలీసులు ఎవరైనా సరే అతన్ని తీసుకొచ్చి బయటకు పడేయటమో, డెడ్ బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్పి అనంతబాబు కేసులో ఎలాగైతే జరిగిందో మ్మ్. మీ అబ్బాయి అనారోగ్యంతో చచ్చిపోయాడని చెప్పడం ఏదో ఒకటి జరుగుతుంది. మ్మ్. జరిగితే ఖచ్చితంగా పోస్ట్ మార్టం కదా. మ్మ్. పోస్ట్ మార్టంకి వెళ్తే ఖచ్చితంగా దెబ్బల వల్ల చచ్చిపోయాడని వస్తుంది. Okay. వీళ్ళు ఆల్రెడీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేశారు. మ్మ్. వారెంట్ ఎగ్జిక్యూట్ చేసిన మరుక్షణం కస్టడీ వీళ్ళ కంట్రోల్ లో ఉంటుంది, ఓహో. కృష్ణలంక పోలీసుల కంట్రోల్. మ్మ్. సో కస్టడీ తీసుకుని లాస్ట్ సీన్ థియరీ ప్రకారం దే ఆర్ రెస్పాన్సిబుల్. మ్మ్. అంతే కదా. సో కాబట్టి ఇవన్నీ వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఆలోచించి మ్మ్. ఇమ్మీడియట్ గా ఇతన్ని ఏదో ఒకటి డిసపియర్ చేయాలి అని మ్మ్. ఈ శవాన్ని పోలీస్ స్టేషన్ నుంచి అక్కడే శ్మశాన వాటికలో తీసుకెళ్లి కాల్ చేశారు అనేది ప్రాథమికంగా మనకున్న సమాచారం. కుటుంబ సభ్యులు చెప్తున్న సమాచారం. కుటుంబ సభ్యులు చెప్పిందో ప్రాథమికంగా మీడియాలో వస్తున్నది ఇప్పట్లో. బట్ మ్మ్. ఈ రోజు కాదు ఆ అబ్బాయి బతికే ఉన్నాడు, Hmm. లేదు మేము చంపలేదు, ఇది వస్తున్న వాస్తవాలు నిజంగా గనక గవర్నమెంట్ గనక ఈ వాస్తవాలు వాళ్ళకి తెలిసి వాళ్ళు కాదు నిజం మనం చెప్పేదే నిజం కాకపోతే Hmm. ఈ పాటికి పోలీసుల మీద ఆరోపణలు వచ్చిన మరుక్షణమే వాస్తవాలు బయటపెట్టేవాళ్ళు. అవును, సస్పెండ్ చేశారు ఇప్పటికీ అతను. చీమ కుట్టిన దొంగలాగా సిఐని సస్పెండ్ చేశారంటే వాట్ డస్ ఇట్ మీన్? మన దాకా వీఆర్కి పంపించారు. పంపించారు. ఈ రోజు సస్పెండ్ చేశారు అంటే దెర్ ఇస్ అ ప్రైమా ఫేసి ఎలిగేషన్. అంతే కదా. నెంబర్ 2 ఇంకొక కోణం కూడా ఉంది దీంట్లో. మ్మ్. ఈ ఎస్సీఐ ఎవరైతే ఉన్నారో ఈ సిఐ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఓకే. ఈ సిఐని పర్టికులర్ గా కావాలని ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన పోస్టింగ్ వేయించుకున్నాడు అంటాం. చనిపోయిన వెంటనే ఈ అబ్బాయిని కొట్టిన వెంటనే ఇతన్ని మరి వాళ్ళ అధికారుల పర్మిషన్ తీసుకొని ఇతన్ని క్రిమేట్ చేశారా, బరియల్ చేశాక శవాన్ని కాల్ చేశారా, లేకపోతే ఓవర్ యాక్షన్ తోటి ఈ సిఐ నాగరాజే ముందే కాల్ చేసిన తర్వాత వెళ్ళి అధికారులు కాల్ పడుతున్నాడు తెలియదు కానీ విజయవాడ నగర కమిషనర్ కి ఈ విషయము అతి కొద్ది రోజుల్లోనే ఆయన ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఓకే, తెలియకుండా ఉండే ఛాన్స్ లేదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఒక సిఐ చంపేసిన తర్వాత ఇంకోటి చేసిన తర్వాత ఖచ్చితంగా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఉంటుంది. అధికారుల దగ్గరికి మీకు నాకు చెప్పకపోయినా సీఎంకి చెప్పని అధికారులకు చెప్తారు. అధికారులకు చెప్పారు, కమిషనర్ నేను చూసుకుంటాను, మేము కంగారు పడకు, దీనికి ఏదో ఒకటి చేద్దామని చెప్పారు అనేది ఇంకొక ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ మరి ఇది హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళిందో, బట్ యాజ్ రాజకీయ పార్టీగా నేను ఒక ఎలిగేషన్ చేస్తున్నా. ఈ విషయంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కి తెలిసిన వెంటనే హోమ్ మినిస్టర్ తో కూడా మాట్లాడారు. హోమ్ మినిస్టర్ కూడా ఈ అబ్బాయి డిసపియర్ ఆఫ్ ఎవిడెన్స్ విషయంలో హ్యాండ్ ఉంది అనేది నా ఆరోపణ. ఓకే, మీ పార్టీగా మీ ఆరోపణ. ఎందుకు ఆరోపణ చేయాల్సి వస్తుంది అంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు హోమ్ మినిస్టర్ ఒక ప్రకటన చేయలేదు. అవును, అన్ఫార్చునేట్. ఆ మాటకు వస్తే వారం రోజుల నుంచి తల్లి గొడవ చేస్తుంది. ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడాల? 1 వీక్ నుంచి మాట్లాడుతున్నా, మీడియాలో మాట్లాడుతున్నా. ఒక డీజీపీ మాట్లాడటంలా, ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడటంలా, ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడటంలా. అరే కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని 2020లో కరోనా టైంలో కొట్టి చంపినప్పుడు మేము మంత్రుల మీద ఎలిగేషన్ చేశాము, మంత్రులు దీన్ని అనుకున్నారని చెప్పాము, సిఐని సస్పెండ్ చేశారు, అతని మీద కేసు కట్టారు, 302 మర్డర్ కేసు కట్టారు, ఈ రోజు వరకు కేసు కట్టారు. నరసింహ గారు నేనేమంటానంటే స్పర్మ్ ఆఫ్ మూమెంట్ లో జరిగిందా ఇంకోటి జరిగిందా అనేది కాదు, ఇది పూర్తిగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెప్పండి ప్లీజ్.